కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, ఆ కుటుంబంలో ఆదరించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఆ పిల్లం అంతే, ఆ పిల్లం అది మామూలుది కాదులే అని మాట్లాడుకోవటం, వాడు గొట్టాలే అని మాట్లాడుకోవటం, వాడు మంచోడు కాదులే, ఆ పిల్ల మంచిది, ఇట్లా మాట్లాడుకోకూడదు. మనం ఎదుటోడి గొడవ మనకి ఎంటర్టైన్ అవ్వకూడదు. పక్కింటోడిలో గొడవ జరుగుతూ ఉంటే కిటికీలో కొంటే ఇప్పటికీ తొంగి చూస్తున్నాం మనం, ఇప్పటికీ కిటికీలో కూడా చూస్తున్నాం మనం, ఇప్పటికీ గోడల మీద నుండి చూస్తున్నాం మనం. ఏదైనా గొడవ జరుగుతుంటే నలుగురు ఎంటర్టైన్గా పోయి నిలబడతారు, కానీ ఆ కుటుంబాన్ని ఉద్ధరించే పనులు కాదు అవి. ఇట్లాంటివి మానుకోవాలి దేవుని బిడ్డలు. అసలు 10 మందికి ఆదరణకరంగా మనం ఉండాలి. 10 మందికి మన మాట వాళ్ళ గాయాలు మానేటట్టుగా మనం ఉండాలి. ఆలోచించాలి. అసలు ఏందమ్మా కోడల్ని కొడుకు కొట్టినట్టు కదా అంటే హావనెత్తి దాని నోరు కూడా మంచిది కాదులే, ఇదేందుకు అసలు